విశాఖపట్నంను ప్రమాదరహిత జిల్లాగా మారుతామని కలెక్టర్ మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పిలుపునిచ్చారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ సిఎస్ఆర్ నిధులు 57 లక్షల రూపాయలతో 32 ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలు, ఓ క్రేన్ను కొనుగోలు చేసింది. ఆర్కే బీచ్ వద్ద శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వీటిని కలెక్టర్ సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం 30 కోట్లు వెచ్చించి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పోలీస్ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలతో 2022 కంటే 2023లో గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. సిబిల్, జీవీఎంసీ, ఆర్ఎన్పి, విఎంఆర్టీఏ అధికారులు చేపట్టిన సంయుక్త తనిఖీల్లో గుర్తించిన ముఖ్య సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. 150 కోట్లతో 27 కిలోమీటర్ల మేర మారికవలస, తిమ్మాపురం, ఎండాడ, బోయపాలెం రహదారి విస్తరణ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. కేజీహెచ్ విక్టోరియా హాస్పిటల్లో ఏఎంఎన్ఎస్ సంస్థ 1 కోటి రూపాయలతో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. 60 లక్షలతో నగరంలోని పలు బాలల వసతి గృహాలను అభివృద్ధి చేస్తోందని, ఇప్పుడు 57 లక్షలతో వాహనాలు అందించడం అభినందనీయమన్నారు. ఆల్ కమ్యూటర్స్ అన్న ఉద్దేశంతో మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇవన్నీ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం సార్. ఫైనల్గా ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ మనకి ట్రాఫిక్ పోలీసు మెయిన్ రోల్, అంటే కంటిన్యూస్ రోల్. బేసిక్గా ఆ రోడ్స్ని కాపాడుకోవడము, అక్కడ పబ్లిక్ని, కమ్యూటర్స్ని టైం టు టైం వాళ్ళని డిసిప్లిన్గా మనకు సిగ్నల్స్ పాటించేలా చేయడము, అలాగే రూల్స్కి అవాయిడ్ చేయడం అనేది ఫైనల్గా ఇట్స్ కంటిన్యూస్ యాక్టివిటీ ఆఫ్ ది ట్రాఫిక్ పోలీస్ సార్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సార్, మీరు వచ్చిన తర్వాత స్పెషల్లీ ఈ 4-5 monthsలో మీరు ట్రాఫిక్ పోలీసు లేదంటే ట్రాఫిక్ కంట్రోల్ మీద చాలా మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. In fact, the burden that is imposed on the Arogyasri because of the traffic accident victims. ఆయన కూడా ఇంతకు ముందు CEO ఆరోగ్యశ్రీగా చేశారు. So he knows what are the complications with respect to road traffic accidents, not only deaths but family మీద పెద్ద బరువు, పెద్ద what you call a burden comes up because once the breadwinner of the family is lost in traffic accidents. So I'm extremely thankful to the collector also for having graced this occasion.